ప్రియ శ్రోతలు బాగున్నారా? ప్రభువునందు మన ఆత్మీయ ఎదుగుదల దినదిన ప్రవర్ధమానంగా సాగుతోందని ప్రభువును స్తుతిస్తున్నాను. భక్తి అనగా దేవునితో అనుబంధం. అది ఆత్మీయమైనది. కీర్తన 6వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఈ వాక్యాన్ని ధ్యానించుదాం. ఇందులో దేవుని యందు విశ్వాసి యొక్క ప్రగాఢ నమ్మకం కనబడుతోంది. ప్రార్థన అంటే దేవునితో ఆత్మీయ సంభాషణ. కేవలం మాట్లాడటం కాదు, సంభాషణ అంటే పరస్పరం మాట్లాడుకోవడం. కొందరు ప్రార్థన చేయటం అనగా మన విన్నపాలన్నీ దేవునితో ఏకరువు పెట్టడం అనుకుంటారు. ప్రార్థనలో ఆయన చిత్తమును తెలుసుకుంటకు ఆయన పాద సన్నిధిలో కనిపెట్టి ఉండడమే నిజమైన ప్రార్థన. ప్రార్థనలో మనము మాట్లాడటమే కాదు, ఆయన మనతో ఏమి చెబుతున్నాడో వినటం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే మాట్లాడటమే కాదు, వినటం కూడా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వింటాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు ఆ చెవిగలవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన మనము తల్లి గర్భంలో ఉండగానే మనల్ని చూచి ఉన్నాడు. మనమైతే ఆయన తట్టు తిరిగి ఆత్మయందు అంటుగట్టబడాలి. మనం మారు మనసు పొంది దేవుని ఆత్మచే నింపబడినప్పుడు మన పట్ల దేవుని ఆలోచనలు ఏవో అవి మనము తెలుసుకుంటాం. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు నందు నూతన మొగట వలన రూపాంతరము చెందుడి. ప్రియులారా, దేవుని నడిపింపు కావాలంటే మనము పరిశుద్ధాత్మనితో సహవాసం కలిగి ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంబింపయుబు సంగతులను మీకు తెలియచేయను. శ్రోతలు వింటున్నారా? మన అవసరములు దేవునికి తెలిసే ఉన్నాయి కదా. కాబట్టి మన విన్నపములు లోక సంబంధమైనవి కాక ఆత్మ సంబంధమైనవి ఉండాలి. మన ఆత్మయు పోరాటములలో మనము ఎదుర్కొంటున్న శ్రమలు శోధనలలో దేవుని నడిపింపు కోసము ప్రార్థించాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారయ్యి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసే మనకు మాదిరి. ఆయన శరీరేచ్ఛలను నెరవేర్చుటకు రాలేదు, కానీ దేవుని చిత్తం నెరవేర్చుటకు వచ్చాడు. దేవుని చిత్తమును నెరవేర్చే క్రమములో దేవుని నడిపింపు కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనములు. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగిండుడి. ప్రియులారా, ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి లోక సంబంధమైన ఆశలపై కాక ఆత్మ సంబంధమైనవై ఉండాలి. దేవుని నీతిని రాజ్యమును వెతుకటలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మల సంపాదన కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. ముందు మన ఆత్మను కాపాడుకలిగితే ఇతరుల ఆత్మను క్రీస్తు కొరకు సంపాదించగలం. దేవుని వాక్యమనే ఖడ్గముచే హృదయమును గుచ్చబడి మన హృదయమును నీళ్లు కుమ్మరించినట్లు
దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుని వాక్యము మన నిజస్థితిని తెలియచేస్తుంది. ఫిబ్రవరికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. వాక్యము ధ్యానించడము అనేది మనలను శుద్ధీకరించేస్తుంది, నిజమైన ప్రార్థన వైపు నడిపిస్తుంది. మన విశ్వాస యాత్రకు దిక్సూచిగాను వెలుగుగాను దీపముగాను ఉంటుంది. ఇటువంటి ప్రార్థన మన కనులను తేటపరిచి ఆత్మ సంబంధమైన దేవుని కార్యములను చేయుటకు ఆయత్తపరుస్తుంది. ప్రియులారా, మన ప్రార్థన యొక్క నాణ్యత ఎలా ఉందో పరీక్షించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. ప్రియులారా, ఇలాంటి ప్రార్థన మనకు యుక్తమైంది. ఇలాంటి ఆత్మీయమైన ప్రార్థన ఈ ఆత్మీయ పోరాటంలో మనల్ని గెలిపించి పరలోక రాజ్యం వైపు మనల్ని నడిపించి నిత్య జీవమును పొందుటకు సహాయం చేస్తుంది. అంతేకాక ఉచితంగా వచ్చిన ఈ రక్షణ ఎంతో మందికి ఉచితంగా ఇస్తూ మనం ఎంతో మందిని అగ్నిలోంచి లాగినట్లు ఆత్మను సంపాదించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. తండ్రి, మా హృదయములను నీ సన్నిధిలో కృమ్మరిస్తున్నాం. కృపచేత మమ్మల్ని నీతి మార్గాలను నడిపించండి. నీ రాకడ సమీపించుండగా ప్రభు ఇంకా అనేక ఆత్మలను రక్షించుటకు కృప చూపండి. నీ సేవలో వాడబడుచున్న సేవకులను వారి కుటుంబాలను కాచి కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాం. గర్జించు సింహాలు వెంటాడు తోడేల నుండి కాపాడండి. తండ్రి, ఈ లోకంలో మా అవసరతలను విన్నపములను దయతో అంగీకరించి వాటన్నిటినీ తగిన కాలమందు మాకు అనుగ్రహించండి. మా జీవితములను మీ పాదముల చెంత ఉంచుతూ యేసుక్రీస్తు గమనైన నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకును క్రీస్తు నామమును ఒప్పుకొచ్చున్న ప్రతి ఒక్క విశ్వాసికిని పరిశుద్ధునికి సదాకాలం తోడను గాక. ఆమెన్. ప్రాణొల్లకా ఎదురాడు ప్రజలను ప్రేమతో దినమెల్లా చేయి చాపి పిలిచితివి. ప్రాణొల్లకా ఎదురాడు ప్రజలను ప్రేమతో దినమెల్లా చేయి చాపి పిలిచితివి. ప్రాణము పెట్టునందక నా సేవలేదయ్యా, ఇక బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమయ్యా, ఇక బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమయ్యా, ఇక బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమయ్యా. ఎన్ని దెబ్బలైనా నాకిష్టమే, ప్రతిరక్షణ శిల్పము నీ చిత్తమే. ఎన్ని దెబ్బలైనా నాకిష్టమే, ప్రతిరక్షణ శిల్పము